అధ్యాయంలో 13వ వచనములో ఒక మాట రాయబడుచుంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఇక్కడ రాయబడుచు ఎవరికైనా శ్రమ వచ్చినట్లయితే వాడు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి అని. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటి అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అదే పుస్తకము 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుచుంది. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఎపాటిది. చాలండి. ఇక్కడ రాయబడుచుంది 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఎపాటిది. అసలు కొంతసేపు కనపడంతలో మాయమైపోయే ఆపిరి వంటి వారు. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట, మీలో ఎవరికైనా శ్రమ వచ్చినట్లయితే ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన అనగానే మన దేవునితో మాట్లాడటం అని మనకు తెలుసు. ప్రార్థన అనగానే దేవునితో మనకి ఏది అవసరం అది అడగాలి అని తెలుసు. ఎందుకంటే రాయబడుచున్న మాట, రేపేమి సంభవిస్తుందో వీ కాంట్ ప్రెడిక్ట్, మనం ఊహించలేం. రేపొద్దున్న నెక్స్ట్ సెకండ్ మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో కూడా మనకి తెలియని యొక్క పరిస్థితిలో ఉన్నాము గనక ఆ యొక్క జీవితమునకు ఆధారమైన దేవుణ్ణి మనము అడగవలసిన వారిగా ఉన్నాం. అది ఇక్కడ రాయబడుచుంది, అతడు ప్రార్థన చేయవలెను అని. అతడు ప్రార్థన చేయాలి అంటే అతని యొక్క జీవితంలో ఏది అవసరమో అది పొందుకోవాలి. రేపొద్దున ఏమి సంభవిస్తుందో తెలియదు కనుక తన జీవితం ఏ విధంగా ఉండబోతుందో అతను తెలియాలి అంటే అతడు ప్రార్థన చేయవలసిన వానిగా ఉండాలి. కాబట్టి మనం ఎందుకు ప్రార్థన చేయాలన్న ఒక ప్రశ్న మన యొక్క జీవితంలో కనుక వేసుకున్నట్లయితే దానికి సంబంధించిన కొన్ని జవాబులు అనేవి మన పరిశుద్ధ లేఖనములో కనబడుతున్నాయి. దాని ముఖ్యంగా ఇక్కడ రాయబడుచుంది అదే 14వ వచనంలో 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునేవాళ్ళం. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రభు చిత్తమైతే నేను ఇది చేయగలను, ప్రభు చిత్తమైతే నేను ఇది చేయలేను అని చెప్పుకోవాలి తప్ప మనం నెక్స్ట్ సెకండ్ మనం ఎలా ఉంటుందో మనకి ఏ రకమైన ఆలోచన అనేది లేదు. కనుక మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. చాలండి. ఇక్కడ రాయబడుచుంది ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే ఇక్కడ అంటున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యవలను అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కనుక మొదటిది మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని యొక్క మాట వినకపోవటం ఆయన మాటను మీరినట్లే. కానీ ఇక్కడ రాయబడుచుంది మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన మనకి ఆజ్ఞ ఇచ్చాడు, విసుకక నిత్యము నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఆజ్ఞాపించాడు కనుక మనము ప్రార్థన చేసేవారు కూడా నిరుత్సాహపడకుండా. అంటే కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు, కొన్నిసార్లు రోజు పట్టవచ్చు, కొన్నిసార్లు సంవత్సరం పట్టవచ్చు, కొన్నిసార్లు ఎన్ని రోజులైనా కానీ ఎదురు చూసేవారిగా ఉండాలి. నిరుత్సాహపడకుండా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి ఆజ్ఞాపించాడు. దేవుడు మన సెలవిచ్చాడు, నువ్వు విసుకక నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి
ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే దేవుడు మనకి ఆజ్ఞాపించాడు. చూడండి, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు, రాయబడిచి 3వ వచనములో, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. అంటే ఏ రోజు ఆహారము ఆ రోజు దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మనం దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి, దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయం. అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థన చేయవలసిన వారి గుండా ఉన్నాం. అంతే ఇక్కడ రాయబడుచుంది, ఏ రోజు ఆహారం ఆ రోజు దేవుడు మనకి దయచేసేలాగున ఆయన మనకు ఆజ్ఞాపించాడు కనుక ప్రతిరోజు కూడా మనము ఆయనను అడిగేవారిగా ఉండాలి. ఈరోజు మనకి సమృద్ధిగా ఇంట్లో బియ్యం ఉన్నప్పటికీ, ఇంట్లో సమృద్ధిగా అన్ని కిరాణా సరుకులు ఉన్నప్పటికీ, అన్ని ఈ వారం అంతా కూడా మనకు సరిపడాక ఆహారం దేవుడు మన ఇంట్లో ఉన్నప్పటికీ ప్రతిరోజు మనం దేవుణ్ణి ప్రార్థన చేసేవారుగా, దేవుణ్ణి అడిగేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనం పడుకుంటాం, పొద్దున లేస్తామో లేదో గ్యారంటీ లేని బ్రతుకు మనకు. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన యొక్క జీవితంలో అంతా కూడా అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. ఇక్కడ ప్రియమైన వాళ్ళ ఇక్కడ రాయబడుచుంది, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దేవుడు మనకి ఆజ్ఞాపించాడు, ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు మనము దేవుణ్ణి అడగాలని ఆయన మనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఆజ్ఞ ప్రకారమే మనం దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి ఆజ్ఞాపించి. చూడండి, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తం. ఇలాగు చేయుట దేవుని యొక్క చిత్తమై ఉంది. ఏ విధముగా దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కనుక అనుదిన ఆహారము దేవుడు మనకి దయచేసేలాగున విసుకక నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలని ఆయన యొక్క చిత్తమై ఉంది కనుక దేవుడు మనకి ఆజ్ఞాపించాడు కనుక ఆ రకముగా మనము ప్రార్థన చేసేవారు ఉన్నారు. అందుకే ఇక్కడ రాయబడి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అట్లయితే ఇది ప్రార్థన చేయాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము చెప్పినట్లుగా మన ప్రార్థనకు ఆయన ప్రతిఫలాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకటి ఆయన మనకు ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థన చేయాలి. రెండోది మనం చూద్దాం, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం చూద్దాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 46వ వచనం. 22వ అధ్యాయం 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలు ప్రవేశింపకూడినట్లు మీరు లేచి ప్రార్థన చేయడని వారితో. ఇక్కడ రాయబడి యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యొక్క చివరి యొక్క క్షణములో ఉన్నాడు. ఇంకా కొద్ది క్షణముల్లో, కొద్ది గంటల్లో ఆయనను పట్టుకుంటారు. ఆ సమయంలో ఆయన గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించడాన్ని ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో శిష్యులను కూడా ఆయన ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేసి మరలా వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా శరీర భారం ద్వారా పడుకున్నట్లుగా కనబడుతుంది. అప్పుడు ఆయన్ని లేపి అక్కడ ఆయన అంటున్నాడు, మీరెందుకు నిద్రించున్నారు? మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మీరు లేచి ప్రార్థన చేయాలి.
రెండవది, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మన శోధనలో పడకుండా ఉండినట్లుగా ప్రార్థన చేయాలి. ఒకటి మనం నేర్చుకున్నాం, మనం ఎందుకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి అంటే ఆజ్ఞాపించాడు దేవుడు. ఆయన మనకు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఏది అవసరమో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి మనం అడిగేవారుగా ఉండాలి అంటే మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఒకటి ఆయన మనకి ఆజ్ఞాపించాడు కనుక ప్రార్థన చేయాలి. రెండోది రాయబడుచు, మీరు శోధనలో పడకుండానట్లుగా ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా, ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది ప్రతి దినము కూడా మానవుని యొక్క జీవితం కూడా పరీక్ష. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునే వరకు కూడా పరీక్ష రాయవలసినదే. ఎందుకంటే ఏ విధముగా ఉంటుందో తెలియదు, ఏ క్షణము ఎలా ఉంటుందో తెలియదు. మనం ఏ పనికి వెళ్తున్నాం, మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తామో తెలియదు. మనం వెళ్తున్నాం, క్షేమంగా వెళ్తామో లేదో కూడా తెలియదు. ఇక్కడ ప్రతి క్షణము కూడా మన యొక్క జీవితంలో పరీక్షే, విషమ పరీక్ష, అది కష్టతరమైన పరీక్ష. ఇక్కడ ప్రతి మానవుడు కూడా తన యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా పరీక్ష రాయవలసిన వాడుగానే ఉన్నాడు. కనుక ఇక్కడ రాయబడుచుంది, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మీరు ప్రార్థన చేయాలి. ప్రతి దినం కూడా మీరు ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయాన్ని అడిగేవారు ఉండాలి. ఉందా, మనం చదువుకున్నాం కదా 60వ కీర్తనలో, మనుషుల సహాయము వ్యర్థం. ఎందుకంటే మానవుడు మన యొక్క జీవితానికి ఏ రకమైన సహాయము శాశ్వతంగా చేయలేడు, కానీ దేవుడు మాత్రమే. ఎందుకంటే వాక్య భాగము రాయబడుచుంది, మన శోధనలో ప్రవేశింపకున్నట్లు మనము ప్రార్థన చేయాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి, కీడు నుండి మమ్మలను తప్పించి. ఇక్కడ రాయబడుచుంది, మమ్మల్ని శోధనలోకి తేక, మమ్మల్ని కీడులోకి తేక, మనకి ఇబ్బందులోకి తేక, మనల్ని పరీక్షలోకి తేక రాయబడుచుంది. ఆ శోధనలో నుండి మనం తప్పించబడాలి అంటే ఒకే ఒక్కటి, అది ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడుచుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అట్లయితే నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ రెండోది ఇక్కడ రాయబడుచుంది, నువ్వు శోధనలో పడకుండా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన. ఒక ఎగ్జాంపుల్ మనం చూడండి, యోనా గ్రంథం ఒకసారి చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం ఒకసారి చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు వాడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నీకేమి వచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరముంచునేమో అని. యోనా ఏం చేస్తున్నాడంటే, నినివే పట్టణానికి వెళ్ళవలసిన యోనా నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు పట్టణానికి బయలుదేరి ఆ టికెట్ కొనుక్కుని వాడ అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది కనుక ఆ సందర్భం అంతా కూడా మనకు తెలుసు. కానీ అక్కడ వాడ నాయకుడు అంటున్నాడు, వచ్చి ఓయి నీకేమి వచ్చినది, నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థించుము. ఎందుకు నువ్వు లేచి ప్రార్థన చేయాలి అంటే, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరముంచునేమో. మనం చావకుండా, మన శోధనలు పడకుండా, మన ఇబ్బందులు పడకుండా, మన భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం కనుక దేవుడే మనలను కాపాడేవాడు ఉన్నాడు. కనుక నువ్వు లేచి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన నీ ఎడల కనికరము చూపించునేమో అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మనం శోధనలో పడకుండా ఉండలాగున
మనం దేవునికి ప్రార్థన చేయాలి మన యొక్క జీవితంలో. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన యొక్క జీవితంలో కూడా ఒక పరీక్ష లాంటిదే. మనం ఆహారము అరగాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం తిన్న ఆహారము అరుగుదలకు రాకపోతే డబ్బులన్నీ కూడా హాస్పిటల్లో ఖర్చు పెట్టవలసిందే. మనం ఏది తిన్నా అది మన శరీరానికి వంట పట్టాలంటే దేవుని యొక్క సహాయం అనేది అవసరం. మనం అనుకుంటూ ఉంటాం, నేను శక్తి కలిగిన వాడిగా ఉన్నాను కదా, నాకేంటి అని. ఏ నిమిషం మన యొక్క జీవితం ఏ విధంగా టర్న్ అవుతుందో, తిరుగుతుందో మనకి తెలియదు. ఏ గడియ ఎలా ఉండబోతుందో తెలియదు. అందుకే ఇక్కడ రాయబడి రేపేమి సంభవించునో నీకు తెలియదు. నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఎందుకంటే అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. ఇక్కడ రాయబడుచుంది, నువ్వు శోధనలో పడకుండానట్లుగా ప్రవేశింపకుండానట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. యోనాతో అంటున్నాడు, యోనా, నీ దేవుడు నిన్ను కనికరించునేమో, నీ ప్రార్థన వల్ల మనము శోధనలో పడకుండా ఉండగలమేమో. దయచేసి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే అన్నిటి యొక్క సమయం అనేది అంతమైపోతుంది. నెక్స్ట్ మినిట్ మనం ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేని బ్రతుకు. కానీ పేతురు అంటున్నాడు చూడండి తన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వాస్థ్య బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. అన్నిటి అంతము అయిపోయే టైం అనేది దగ్గర పడింది. అన్నిటి యొక్క టైం అనేది అయిపోయింది. అన్నిటి యొక్క అంతం అనేది, ప్రతిదానికి ఒక డెడ్ ఎండ్ అనేది ఉంది. ప్రతి దానికి ఒక పెన్ను ఉందనుకోండి, ఈ పెన్నులో రీఫిల్ అనేది ఒక రోజున అయిపోతుంది, సమయం అనేది ఉంది. అలాగే ఇక్కడ రాయబడుచుంది, అన్నిటి యొక్క అంతం అనేది సమీపముగా ఉంది కనుక మీరు స్వాస్థ్య బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండదు. అన్నిటి అంతం అయిపోతుంది కనుక అప్పుడు ఏం చేయాలి? మనము మెలకువగా ఉండాలి. చూడండి, గ్యాస్ ఉంది, దాంట్లో గ్యాస్ సిలిండర్లో ఏ క్షణమున గ్యాస్ అయిపోతుందో మనకి ఏంది తెలీదు. ఏ క్షణాన్ని అయిపోతుందో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు పుల్లలు పొయ్యే వాడేవారు కనుక గ్యాస్ అయిపోతే గ్యాస్ వచ్చే లోపల పుల్లలు పొయ్యే వాడేవారు. ఇప్పుడు ఎవరు కూడా పుల్లలు పొయ్యే వాడతలేదు కనుక గ్యాస్ బండ వస్తే మళ్ళా గ్యాస్ బండ వరకు ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్ అనేది లేదు. కానీ తెలుగులలో ఉంటారు, వాళ్ళకి డబుల్ సిలిండర్ ఉంటుంది కనుక బండ ఉండగానే ఇంకో బండ బుక్ చేసుకుంటారు. వెయిటింగ్లో ఉంటుంది కనుక ఈ సిలిండర్ అవ్వగానే ఈ సిలిండర్ కనెక్షన్ పెడతారు. కానీ ఒక సిలిండర్ ఉన్నవాడు వాడు వచ్చే వరకు కూడా ఆ టీ తాగకుండా అన్నం వండుకోకుండా అలా ఎదురు చూడవలసిన వాడుగానే ఇక్కడ కూడా అదే మాట రాయబడి వచ్చింది. ఏంటంటే స్వాస్థ్య బుద్ధి గల వారి ప్రార్థన చేయటకు మెలకువగా ఉండు. కాబట్టి రాయబడుచుంది, నువ్వు శోధనలో ప్రవేశింపకుండా ఉన్నట్లు, నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే నువ్వు మెలకువగా నువ్వు దేవునికి ప్రార్థన చేసేవారికి ఉండాలి. ఎందుకంటే అదే పుస్తకంలో రాయబడుచుంది 5వ అధ్యాయంలో 8వ వచనంలో అనే నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఇక్కడ రాయబడుతుంది. విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుతున్నా అని ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు నువ్వు దొరుకుతావా అని. కానీ ప్రియమైన వాళ్ళరా, వాడు ఎదురు చూస్తున్నాడు గనక వాడు ఎక్కడ ఎదురు చూస్తున్నాడో నీకు తెలియదు. వాడు ఏ మూల నుంచి చూస్తున్నాడో నీకు తెలీదు. వాడు ఎంత చాటుగా నేను దాగి నేను అబ్జర్వ్ చేస్తున్నాడో నీకు తెలీదు. ఎందుకంటే వాడి బుద్ధులన్నీ కూడా జిత్తులు మారి నక్క బుద్ధులే. వాడి కన్ని వేషాలన్నీ చాలా భయంకరమైనవి. ఇక్కడ రాయబడుచుంది, నీ విరోధి అయిన అపవాది నేను గర్జించు సింహం వలె నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాడు నేను మింగడానికి. కానీ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, అటువంటి యొక్క శోధనలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే
నువ్వు దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకే లూకాసు సువార్త 18 రాయబడుచుంది, విసుకక నిత్యము ప్రార్థన చేయటం. ఆ సందర్భం, ఆ ఉపమానం అక్కడ కనబడుతుంది. ఒక స్త్రీ తన పొరుగువానితో తగాద వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచున్నట్లుగా మన యొక్క జీవితము అగమ్య గోచరం. మానవుడు దేవుని పెట్టిన దీపము మానవుని యొక్క ఆయుష్. కాబట్టి గడ్డి పువ్వు లాంటిది అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. కనుక దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. అటువంటి యొక్క జీవితము నువ్వు ఊహించాలి అంటే నువ్వు ఊహించలేవు. నెక్స్ట్ సెకండ్ మన యొక్క జీవితం ఎలా ఉంటుందో మన తెలియని యొక్క పరిస్థితి. మనం అనేక సార్లు యూట్యూబ్లో రీల్స్లో మనం చూస్తూ ఉంటాం. కాలిఫోర్నియాలో జరిగిన యొక్క సన్నివేశం, వాళ్ళు ఎప్పుడు కూడా అనుకొని ఉండరు ఇలాంటి యొక్క సందర్భం ఒకటి మన యొక్క జీవితంలో ఉంటుందని. ఇలాంటి యొక్క సందర్భం మన యొక్క ఈ యొక్క కాలిఫోర్నియా చరిత్రలో ఉంటుందని ఎప్పుడు కూడా వారు ఊహించే ఉండరు. కానీ అక్కడ ఏమీ లేకుండా, తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, ఉండడానికి గృహాలు లేకుండా మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. వారు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. నెక్స్ట్ యొక్క సెకండ్ మానవుని యొక్క జీవితం అనేది ఊహించలేం. కనుక ఇక్కడ రాయబడుచుంది, దేవుడు మనకి ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. రెండవది, మన శోధనలో ప్రవేశింపకుండాన్నట్లుగా మన ప్రార్థన చేయాలి. కాబట్టి అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.